అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవిద్య. కథల కడలి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఒక విభిన్నమైన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదే యుద్ధనపూడి సులోచన రాణి గారిచే రచింపబడిన 'జాహ్నవి' అనే నవల. మనం ప్రేమిస్తున్న వ్యక్తి అసలు తను మనం అనుకుంటున్న వ్యక్తి కాకపోతే తండ్రే కొడుకును హతమార్చగలడా? ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒక రహస్యమైన హత్య, ఆ హత్య వెనుకున్న ఒక చీకటి నిజం, వీటన్నిటి మధ్య చిక్కుకున్న ఒక యువతి. ఆమె తన తెలివితేటలతో నిజాన్ని ఎలా ఛేదించింది? అదే ఈ నవల్లోని సస్పెన్స్. ఈ నవల్లోని పాత్రల గురించి మాట్లాడుకుంటే జాహ్నవి కథానాయిక. జాహ్నవి ఒక సైకియాట్రిస్ట్. కేసుల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడంలో దిట్ట. ఆమె తెలివైనది, ధైర్యవంతురాలు, బాధ్యత కలిగినది. తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉంటుంది. ఆమెకు మనుషుల మనసు అర్థం చేసుకోవడం ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక అభిరుచి కూడా. అయితే ఆమె సున్నితమైన మనసు ఆమె జీవితంలోని పెద్ద పరీక్షగా మారుతుంది. అది ఎలాగో ముందు చూద్దాం. అలాగే రవి కథానాయకుడు. ఈ కథలోని హీరో ఒక విచిత్రమైన వ్యక్తి. అతను బయటకు చూస్తే మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ అతని ప్రవర్తనలో ఏదో అనుమానం ఉంటుంది. అతని మాటల్లో ఒక రహస్యం ఉంటుంది. అతని గతం, అతని అసలు గుర్తింపు కథలోని ఒక పెద్ద సస్పెన్స్. అలాగే శివశంకరం ఒక ధనిక కుటుంబానికి యజమాని. తన కొడుకు రాజా పట్ల వింతైన ప్రవర్తన కలిగి ఉంటాడు. రాజా శివశంకరం కొడుకు. ఇతని చుట్టూనే కథలోని రహస్యం తిరుగుతుంది. నవల ఇలా మొదలవుతుంది. జాహ్నవి తన పిన్ని బాబాయిల దగ్గర పెరుగుతుంది. ఆమె ఒక సైకియాట్రిస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఆమె దగ్గరకు ఒక విచిత్రమైన కేసు వస్తుంది. ఒక యువకుడు, అతని ప్రవర్తన చాలా అసాధారణంగా ఉంటుంది. అతడే శివశంకరం కొడుకు రాజా. అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు కనిపిస్తాడు. అతని ప్రవర్తన, మాటలు, జీవనశైలి అన్నీ అసాధారణంగా ఉంటాయి. జాహ్నవి అతన్ని ఒక పేషెంట్గా చూసుకుంటూ అతని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొద్ది కొద్దిగా ఆమెకి అతని పట్ల ఆసక్తి, అనురాగం, ప్రేమ పెరుగుతుంది. జాహ్నవి అతనిపై నమ్మకం పెంచుకొని అతనికి సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ ఒకరోజు నిజం బయటపడుతుంది. అతను నిజంగా మానసిక రోగి కాదు, అతను నటిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జాహ్నవి ఒక్కసారిగా కుంగిపోతుంది. ఆమె ఒక ప్రశ్నతో పోరాడుతుంది. నేను ఒక డాక్టర్గా విఫలమయ్యానా, లేక ఒక మహిళగా మోసపోయానా? ఆమె భావోద్వేగాలు అన్నీ కలిపి ఒక పెద్ద సంఘర్షణను సృష్టిస్తాయి. కథ చివరి భాగంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. రాజా హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో రవి మీద అనుమానం పడుతుంది. అన్ని ఆధారాలు చూసినప్పుడు కూడా రవి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంది. పరిస్థితులు కూడా అతడే నేరస్తుడు అన్నట్టుగా చూపిస్తాయి. కానీ రవి ఎవరు? రాజాకి రవికి ఉన్న సంబంధం ఏమిటి? సైకియాట్రిక్ నేపథ్యంలో సాగే ఈ కథలో జాహ్నవి కొన్ని కీలక ఆధారాలను సేకరించి అసలు హంతకుడు ఎవరో నిరూపిస్తుంది. బాగా ఆలోచించి చూస్తే రవి గందరగోళంగా ఉంటాడు, బాధపడుతుంటాడు, భయంతో కనిపిస్తాడు. కానీ హంతకుడికి ఉండే లక్షణాలు కానీ, ధోరణి కానీ అతనిలో ఏదీ లేదు. జాహ్నవి శివశంకరంను గమనిస్తూనే ఉంటుంది. అతని ప్రవర్తన చాలా నియంత్రితంగా ఉంటుంది. అతను కొన్ని విషయాలు దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. అలానే అతని స్పందనలు కూడా సహజంగా ఉండవు. ఇక్కడే జాహ్నవికి నిజం అర్థమవుతుంది. నిజమైన నేరస్తుడు సాధారణంగా కనిపిస్తున్నవాడే. జాహ్నవి తెలివిగా శివశంకరంతో మాట్లాడుతూ, అతన్ని గమనిస్తూ అతన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది. అతని మాటల్లో విరుద్ధతలు కనిపిస్తాయి. అతను క్రమంగా తనను తాను బయటపడతాడు. చివరికి శివశంకరమే రాజాను హత్య చేసినట్టు అర్థమవుతుంది. అతని ఉద్దేశం, స్వార్థం, వ్యక్తిగత కారణం కూడా మనకు తెలుస్తుంది. కొడుకు రాజా ఒక హోమోసెక్షువల్ అని, తన పరువు పోతుందని భావించిన తండ్రి శివశంకరమే అతన్ని చంపేశాడు. సరిగ్గా అప్పుడే రాజా పోలికలతో ఉన్న రవిని ఆ ప్లేస్లోకి తీసుకొని వస్తాడు. రవిని చూసి అందరూ రాజా అని అనుకుంటుంటారు. శివశంకరం రాజాను చంపడానికి ప్రధాన కారణం అనుమానం మరియు అహంకారం. అతనికి పుట్టని వ్యక్తి తన పేరును, తన ఆస్తిని అనుభవించడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ కోపంతోనే రాజాను చంపి అదొక ప్రమాదంగా చిత్రిస్తాడు. రాజాను చంపిన తర్వాత శివశంకరం జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. రవిని తీసుకురావడం వెనక 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. సమాజం కోసం ఒకటి,
రాజా చనిపోయాడని తెలిస్తే వారసుడు లేని ఆస్తి కోసం ఇతరులు కన్నేస్తారని లేదా తనపై అనుమానం వస్తుందని భయపడి, అలానే రాజాను పోలిన రవిని వెతికి పట్టుకొని లోకానికి ఇతనే రాజా అని నమ్మిస్తే అందరూ తనను అనుమానించడం వదిలేస్తారు. అలానే ఈ రవిని ఒక పావుగా వాడుకోవడానికి, రవికి తన గతం తెలియదు కాబట్టి అతన్ని అదుపులో ఉంచుకోవచ్చు, అలానే తను చెప్పినట్లుగా అతను వినేటట్లు చేయవచ్చు అని శివశంకరం అనుకుంటాడు. ఇంకా కథ చివరకు వస్తే అన్ని అడ్డంకులు, మానసిక సంఘర్షణలన్నీ తొలగిపోయిన తర్వాత జాహ్నవి మరియు రాజా చివరికి ఒకటవుతారు. ఈ కథలో మనకి ఉపయోగపడే విషయాలు గురించి మాట్లాడుకుంటే, మొదటిగా భావోద్వేగాలపై నియంత్రణ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టెబిలిటీ. జాహ్నవి పాత్ర మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మనం ఎంత భావోద్వేగంతో ఉన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనతో ఉండాలి. ఆమె ప్రేమలో పడిన చివరికి తన భావోద్వేగాలను నియంత్రిస్తూ ఆ సమయానికి సరిపడే ఆలోచన చేస్తూ అందరికీ నిజం తెలిసేలా చేస్తుంది. ఆత్మగౌరవం ముందు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఫస్ట్. ప్రేమ కంటే ముందు గౌరవం ముఖ్యం. జాహ్నవి తనను మోసం చేసిన వ్యక్తిని క్షమించకుండా తన గౌరవాన్ని ఎంచుకుంటుంది. ఇది ఒక బలమైన వ్యక్తిత్వ లక్షణం. ఇందులో కనిపించేదంతా నిజం కాదు. లుక్ బియాండ్ ద సర్ఫేస్. ఈ నవలలో ఒక పెద్ద పాఠం ఇది. బయట కనిపించే ప్రవర్తనను మాత్రమే నమ్మకూడదు. మనిషి లోపల ఏముంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది మనం జాహ్నవి శివశంకరంని గుర్తుపట్టడంలో మనకు తెలుస్తుంది. వృత్తి నిబద్ధత అంటే ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. మన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వస్తూ ఉన్నా వృత్తి నైతికతను కోల్పోకూడదు. జాహ్నవి ఒక డాక్టర్గా తన బాధ్యతను చాలా చక్కగా నిలబడుతుంది. ఇందులో మనసును అర్థం చేసుకోవడం అంటే అండర్స్టాండింగ్ ద హ్యూమన్ సైకాలజీ. ప్రతి వ్యక్తి ప్రవర్తన వెనుక ఒక కారణం ఉంటుంది. అది జాహ్నవి మనసు చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఈ నవలలో ఒక సున్నితమైన అంశాన్ని కూడా రచయిత్రి మనకు వివరిస్తారు. సమలైంగికత గురించి ఒక కోణంలో ప్రస్తావన ఉంటుంది. ఆ కాలంలో ఇది చాలా సెన్సిటివ్ మరియు అరుదుగా మాట్లాడే అంశం. కొన్ని పాత్రల ప్రవర్తన లేదా సంబంధాల ద్వారా సాంప్రదాయానికి భిన్నమైన భావోద్వేగాలు చూపించబడ్డాయి. అప్పట్లో ఇలాంటి ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్ కానీ, హోమోసెక్షువాలిటీని అర్థం చేసుకునే మనస్తత్వం కానీ అప్పటి కాలం వాళ్ళకి అంతగా తెలియదు. మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకోవడం ఒక కళ అయితే, దాన్ని ఒక అద్భుతమైన కథగా మార్చడం యుద్ధనపూడి గారి ప్రత్యేకత. అనుమానం అనే విషయం ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో ఈ జాహ్నవి కథ మనకు ఒక హెచ్చరిక. ఇదండి జాహ్నవి నవల సారాంశం. అలానే నాకు నచ్చిన అంశాలు కూడా. ఒకవేళ మీరు ఈ నవల ఇప్పటికే చదువుంటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ మీకు ఎలా నచ్చింది, అలానే మీకు ఏ అంశాలు బాగా నచ్చాయో కామెంట్లో నాకు తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.